ఉద్యమ కాలంలో ఉద్యమాలు అందరు చేస్తే మీరే దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు. ప్రభుత్వం వస్తే ప్రభుత్వంలో మీరే ఉంటారు. అప్పుడు నలుగురు, ఇప్పుడు ముగ్గురు, చివరికి ఇప్పుడు విపక్షంలో ఉన్నా కూడా మళ్ళీ మీ ఇద్దరే. ఎందుకు మీ మీద ఎందుకు వస్తున్నది? హోమ్ మినిస్టర్గా ఉన్న మహమ్మద్ అలీ మీద ఎందుకు రావట్లే? నామకే వాస్తే పదవులు ఇచ్చిండ్రు. నామకే వాస్తే పదవులు ఇచ్చి ఆ పదవుల్లో వీళ్ళే గోస్ట్ మినిస్టర్లుగా పనిచేసి అలా మీకు ఈ దరిద్రం దాపురించిన పరిస్థితి. మా మంత్రుల మీద, మా క్యాబినెట్ మీద అవాకులు చవాకులు పేలుతారు. సమ్మక్క సారక్కలో మా క్యాబినెట్ ఏ విధంగా అమ్మల ముందు ఉన్నారో, కొలువు తీరినరో వాళ్ళని చూసి కుట్ర, వాళ్ళని చూసి అక్కసు, వాళ్ళని చూస్తే జలసి. మీకు ముఖ్యమంత్రి గారితో కలిసి మంత్రులు ఉంటున్న తీరును చూసి తట్టుకోలేక కాలకేయుల్లాగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఎవడు నమ్మడరా బాబు మిమ్మల్ని. ఇంకా ఎవడు మమ్మల్ని నమ్ముతారని ఈ ఆలోచన చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు.